రావాలి. దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఎరువులను వాడుకోవాలని చెప్పి కార్యక్రమం ఈ కేసు వచ్చే రసాయనిక ఎరువులు తగ్గించుకుంటూ చెప్తున్నారు. అందుకని ప్రత్యామ్నాయంగా ఏమున్నాయో కావాలంటే ఉన్న ఎరువులను చూసుకుంటే ఏంటంటే పశువుల ఎరువులు వానపాముల ఎరువులు అయితే మీకు ఏదైనా హార్టికల్చర్ క్రాప్ వానపాముల ఎరువులు అన్ని రకాల పోషకాలు జనరల్గా మొక్కలు 16 పోషకాలు కావాలి. 16 పోషకాలు ఏమైనా ఇస్తున్నామా? ఏం కూడా అందరూ యూరియా ఇస్తున్నాము, డిఏ ఇస్తున్నాము, పొటాష్ ఈ 3 పోషకాలు తప్ప మిగతా పోషకాలు ఏమి అందుబాటులో ఇవ్వడం ఒకలాగా భూమిలో ఉంటున్నాయి, మొక్క తీసుకుంటుంది. కానీ అధికంగా రసాయనిక ఎరువులు వాడితే రైలు అందుబాటులో ఈ మిగతా 13 పోషకాలు అందుబాటులో రాకపోతే మీకు దిగుబడి అనేది చాలా అందుకని వానపాముల ఎరువుల్లో కూడా అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వానపాముల ఎరువులు తీసుకోవచ్చు, లేదా పశువుల ఎరువులు వాడుకోవచ్చు. లేకపోతే మనకు